ఒకవేళ నా స్నేహితుడు నా కోసం ప్రాణం పెట్టవచ్చు, మీ స్నేహితుడు మీ కోసం ప్రాణం పెట్టవచ్చు, కానీ సమస్త మానవాళి కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టారు. ప్రాణాన్ని పెట్టడానికి మన ఉద్దేశం ఏంటంటే రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగాలని సామాన్యంగా చెప్పవచ్చిన లేఖనాలను దృష్టిలో పెట్టుకొని ఆయన మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టారు, అంటే తన రక్తాన్ని చిందించారు. ఇటువంటి గొప్ప ప్రేమ ఆయన ప్రేమ. కానీ ఈ రోజున చాలా మంది ఈ విషయాలు తెలిసినప్పటికీ కూడా దేవుడు అనుగ్రహించే రక్షణ పొందుకోవటానికి ముందుకు రావట్లా. ఏవేవో కారణాలు చూపిస్తూ ఉన్నారు, కానీ దేవుని ప్రేమను వారు అర్థం చేసుకోలేని పరిస్థితి. సమయాలు సందర్భాలు మరలా రాకపోవచ్చు. ఎందుకంటే అంతసేపు కనబడి అంతలోనే ఆవిరైపోయే జీవితాలు మన జీవితాలు. రేపేం సంభవించడం మనకు తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో మానవులు జీవిస్తూ ఉన్నారు. కానీ జీవితాలను మార్చుకోవడానికి అవకాశం వచ్చినా కూడా కొంతమంది చాలా సులువుగా తప్పించుకునే మార్గాలు పరిస్థితులు వారి జీవితంలో కనబడుతూ ఉన్నాయి. రేపేమి సంభవించడం మనకు తెలియదు. ఇందాక మన ముందు కనబడిన వారు ఈ సమయంలో మన ముందు లేకపోవచ్చు. ఇటువంటి సందర్భాలు మనం ఎన్నో లోకంలో మన కళ్ళ ఎదురుగా చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరైనా దేవుని నిర్లక్ష్యం చేస్తే రాత్రి మాటకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు మన జీవితంలో మనకు అవకాశం వస్తుందో లేదో చెప్పలేం. ప్రాణానికి ఎవరు గ్యారంటీ లేదు. ఇటువంటి పనుల్లో మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మనకి స్థితిని ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నారు.